డీటెయిల్స్ చూద్దాం. సంక్రాంతి పండుగకి సొంతూళ్లకు వెళ్లినటువంటి ప్రజలు తిరిగి హైదరాబాద్కు ప్రయాణమయ్యారు. దీంతో విజయవాడ హైదరాబాద్ హైవేపై వాహనాల రద్దీ మొదలైంది. ఏపీ నుంచి హైదరాబాద్కు వచ్చే వాహనాల సంఖ్య పెరుగుతోంది. వాహనాలు ఒకేసారి రోడ్డెక్కడంతో NH65 కిక్కిరిసిపోయింది. NH65 హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు మెల్లమెల్లగా కదులుతున్నాయి. చిట్యాల దగ్గర జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండడంతో వాహనాలు మెల్లగా కదులుతున్నాయి. ప్రైవేటు కార్లు, బస్సులు, ఆటోలు, లారీల రద్దీలతో కిలోమీటర్ల మేర వెహికల్స్ నెమ్మదిగా కదులుతున్నాయి. వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఏర్పాట్లు చేశారు పోలీసులు. సంక్రాంతి వేడుకలు ముగియడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కు ప్రయాణికులు క్యూ కట్టారు. వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కు తిరిగి వస్తున్న ప్రయాణికులకు పోలీసులు కీలక సూచనలు చేశారు. 65వ జాతీయ రహదారిపై విస్తరణ పనులు, ఫ్లైఓవర్ల నిర్మాణాలు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు చర్యలు చేపట్టారు. పలుచోట్ల వాహనాల దారి మళ్లింపు చేపట్టారు. ముఖ్యంగా చిట్యాల, పెదకాపర్తి, కొర్లపహాడ్, పంతంగి టోల్ ప్లాజాల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయే అవకాశం ఉందని అంచనా వేశారు. చిట్యాల, పెదకాపర్తి సమీపంలో రహదారి పనులు జరుగుతూ ఉండడంతో అక్కడ వాహనదారులు ఇబ్బంది పడకుండా కూడా ఉండేందుకు ముందస్తు ఆంక్షలు విధించారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా దారి మళ్లింపు చర్యలు చేపట్టారు. ఏపీలోని ఆయా జిల్లాల నుంచి వాహనాలకు ముందుగానే రూట్ మ్యాప్ చెప్పారు పోలీసులు. ఈ మేరకు దారి మళ్లింపులు చేపట్టిన వివరాలను సోషల్ మీడియాలో విస్తృత ప్రచారాన్ని చేపట్టారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చేవారు గుంటూరు వయా మాచెల్ల, మిర్యాలగూడ, పెదవూర, హాలియా, చింతపల్లి మాల్ మీదుగా కూడా హైదరాబాద్కు దారి మళ్లించారు. నల్లగొండ నుంచి వచ్చేవారు నల్లగొండ వయా మరిగూడ బైపాస్, మునుగోడు, చౌటుప్పల్ మీదుగా హైదరాబాద్ వెళ్లొచ్చు. అదేవిధంగా విజయవాడ నుంచి వచ్చే లారీలు, ఇతర భారీ వాహనాలను కోదాడ వద్ద దారి మళ్లించి మాల్ మీదుగా కూడా హైదరాబాద్కు అనుమతిస్తున్నారు. ట్రాఫిక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాలు, సీసీటీవీలను ఉపయోగిస్తున్నారు. ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు హైవేపై అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు నల్గొండ ఎస్పీ తెలిపారు. ఒకవేళ NH65 పై ట్రాఫిక్ జామ్ తీవ్రంగా ఉంటే చిట్యాల నుంచి భువనగిరి మీదుగా వాహనాలను హైదరాబాద్ వైపు మళ్లించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. వాహనదారులు పోలీసుల సూచనలు పాటించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.